ఏయ్, చెయ్యి వదిలివే. శేఖర్, పార్వతిని తీసుకెళ్ళు. పార్వతి, అడవుల్లో వదిలిపెట్టద్దు శేఖర్. సిటీ అవుట్స్కట్స్ దాటిస్తే చాలు. అది ఎక్కడుందో కూడా దానికి అస్సలు తెలియదు. తెలిసినా కూడా వెనక్కి రాలేదు. తీసుకెళ్ళు. పార్వతి, వెళ్ళు. ఆగో. మెళ్ళో ఉన్న తాళి తీయకుండా వెళతావా? బ్రో బ్రో కావాలంటే మీరు పూర్తిగా చదివి కూడా సైన్ చేయొచ్చు, రైట్? చదివినంత మాత్రాన అక్షరాలైతే మారిపోవు కదా. ఓకే, సంతకం పెట్టడానికి పెన్ను. దేవా, నేను అనుకున్నది జరిగాక అందర్నీ వదిలేస్తాను. మీ అందరి సంతకాలతోనే మీకు విముక్తి ఉంటుంది. బ్రో, సంతకం పెట్టొద్దు, వీళ్ళేం చేయలేరు. మహి, నా మాట విను. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. పార్వతి కూడా ఇందులో సంతకం పెట్టింది. పాపం, తనని పని మనిషిగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడట్లేదంట. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సంతకాలన్నీ మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా, చూడండి. చూడండి. పార్వతి, చెప్పు, ఇదంతా నిజమేనని చెప్పమ్మా. అవును, ఇదంతా నిజమే. ఎస్. ఇక పైన దేవత జీవితాన్ని పంచుకునేదెవరు? పార్వతి, వెళ్ళు. ఆగో. మెళ్ళో ఉన్న తాళి తీయకుండా వెళతావా? ఏంటలా చూస్తున్నావు? ఇప్పుడు నువ్వు దేవా భార్యవి కాదు. నీ మెళ్ళో ఆ మంగళసూత్రాలకి విలువే లేదు. నువ్వు తీస్తావా లేక నన్ను తీయమంటావా? ఎంత పొగరే నీకు! నన్నే కొడతావా? నన్ను కట్టుకుపోయేవాడు, నన్ను ఆశీర్వదించేవాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు కదా. పెళ్లి చేసుకోమంటున్నాను. ఇప్పుడే ఇక్కడే తాళి కట్టమంటున్నాను. ఇంకా చూస్తావేమిట్రా? అది కట్టమన్నప్పుడే తాళి కట్టిపడేసి పడుంటుంది. భోజేషు మాత, కార్యేషు దాసి అన్నారు, కానీ నీ విషయంలో కార్యేషు మాత అనాలి నిత్యం. నా ప్రతి కష్టంలో నా తోడుండి నా కమ్మలేని లోటును తెరుస్తున్నావు. అందరూ వచ్చి అటెండెన్స్ ఇవ్వండి. నిత్యం, టైం అయింది, నేను సెల్లోకి వెళ్ళాలి. ఇక నువ్వు వెళ్ళు. మీ జంట చూడముచ్చటగా ఉంది సార్. మేడం గారిని ఉండనివ్వండి. ఎలా ఉంటుంది బ్రదర్? ఆ జైలర్ చూసిందంటే ఆ సంగతి మేం చూసుకుంటాం. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి
ఎదురేగి సాగాలిగా. ఇంత అందం ఆనందం ఉన్నాయంటే రేపు మన పెళ్ళయ్యాక ఇలాంటివి ఇంకా బాగుంటాయి బావా. నీకు బుద్ధుందా? వెంకయ్య గారు బైక్ మీద ఎందుకు వచ్చావు? నీ బండి మీద రావచ్చు కదా. అయినా వెంకయ్య గారు ఎవరికి కాబోయే భర్తో తెలుసా? ఏమైంది వైదేహి? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? వైదేహి చెప్పు వైదేహి, ఏమైంది? పాప కదలట్లేదు, ఓలుకోలేదు, పలుకోలేదు. ఆ పాపాత్మురాలు పాపని పొట్టన పెట్టుకుంది సత్తమ్మ. ధనుష్ ఫోన్ ఇక్కడుందేంటి? మర్చిపోయి వెళ్ళాడా? సీను, స్పీకర్ ఆన్ చేసి ధనుష్లా గొంతు మార్చి మాట్లాడు. ఓకే? అలాగే మేడం. మాట్లాడు. హలో, చెప్పరా. బయలుదేరారా? ఎక్కడికి? నువ్వు మీ వైఫ్ కార్లో అహోబిళం వస్తున్నావని అక్కడ ప్లాన్ చేయాలని రాత్రి చెప్పావుగా. ఓసారి ప్లాన్ అంటే చెప్పు. ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటాక ఏదో ఒకటి చేసి కారు ఆపుతానన్నావు. అప్పుడు మేము ముసుగుల్లో దారి దోపిడి దొంగల్లా వచ్చి మీ వైఫ్ ముఖంపై యాసిడ్ పోయాలన్నావు. స్వామి, నిశ్చితార్థంలో నాకు పెళ్ళైన విషయం ఎవరికైనా తెలిస్తే ఈ అమ్మాయికి ఇదివరకే కళ్యాణం జరిగింది కదా. మృదులా 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 ఇందాక ప్రణయ్ మన ఇంటికొచ్చాడమ్మా. పాప గురించి అడిగాడు. లేదని చెప్పినా ఎందుకో ఇల్లంతా వెతికాడే. పాపా, చి, ఏంటమ్మా ఈ పని? లే, ఎవరు చేయమన్నారు? ఇది ఈ భేతాళుడి మొదటి పరీక్ష. ఇప్పుడు తెలుస్తుంది నువ్వు మానవతా ధర్మాన్ని నిర్వర్తిస్తావు లేక నీ ప్రాణాల్ని కోల్పోతావు.